తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఢిల్లీ నుంచి 3 కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు హైదరాబాద్కు వచ్చారు. డిప్యూటీ కమిషనర్ నితీష్ వ్యాస్ నేతృత్వంలో వచ్చిన బృందం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ అధికారులతో సమావేశమయ్యారు. ఈవీఎంల సన్నద్ధత, ఇతర అంశాలపై సమీక్షించారు. ఓటర్ల జాబితాలో చేర్పులను నిరంతరం పర్యవేక్షించాలని, ఆర్ఓలు మే 1 నుంచి ఈవీఎంలను తనిఖీ చేయాలని ఈసీ ఆదేశించింది. జిల్లా స్థాయి ఎన్నికల అధికారులకు 2 రోజుల పాటు వర్క్షాప్ నిర్వహించాలని సూచించారు. ఇదిలా ఉంటే ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసు అధికారులతో డీజీపీ అంజనీ కుమార్ సమీక్ష నిర్వహించారు. ఈ మీటింగ్ జరిగిన మరుసటి రోజే కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు రాష్ట్రంలో పర్యటించడం రాజకీయంగా ఆసక్తిగా మారింది. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. దర్యాప్తు వేగవంతం చేసిన అధికారులు ఇద్దరిని కస్టడీలోకి తీసుకున్నారు. 2 రోజుల కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ వేయగా కోర్టు కస్టడీకి అనుమతించింది. ఈ నెల 17, 18న ఈడీ అధికారులు వారిని విచారించనున్నారు. చెంచల్గూడ జైలులో నిందితులను ప్రశ్నించనున్నారు. టీఎస్పీఎస్సీ కేసులో మనీ లాండరింగ్ జరిగిందని అనుమానిస్తున్న ఈడీ అదే కోణంలో దర్యాప్తు చేయనుంది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఖమ్మంకు చెందిన లౌకిక్, సుష్మితలను సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. ఇరువురిని ఖమ్మం జిల్లాకు తీసుకొచ్చారు. సుష్మిత, లౌకిక్ ఇంట్లో సోదాలు చేశారు సిట్ అధికారులు.